బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం గురించి సహాబీలు ఎలాంటి త్యాగాలు చేశారు, ఎన్నెన్ని బాధలు పడ్డారు, ఆస్తిపాస్తులనే కాదు ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించారు. ప్రాణాలు వారికి లెక్క కాదు. ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉన్నా కాదనుకుని కొండంత విశ్వాసంతో నిలబడ్డారు. నాటి సహాబీల త్యాగాలను గుర్తు చేసుకోవడం ప్రతి ముస్లిం బాధ్యత. వారి పడిన బాధలు, చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటే రోమాలు నిక్కబడుచుకోవడమే కాదు, గుండెల్లో ఈమాన్ రెట్టింపు అవుతుంది. అది హిజ్రీ శకం 19వ సంవత్సరం. ఖలీఫా ఉమర్ ఫారూక్ రజాల్లా అన్హు ఒక సైనిక పటాలాన్ని రోమ్ సామ్రాజ్యానికి పంపారు. అలా వెళ్ళిన వారిలో అనేక మంది రోమ్ చక్రవర్తి సైనికులకు దొరికిపోయారు. అలా చిక్కిన వారిలో అబ్దుల్లా బిన్ హుజైఫా రజాల్లా అన్హు కూడా ఉన్నారు. బందీలుగా చిక్కిన వారిని రోమ్ చక్రవర్తి ఎదుట హాజరుపరిచారు. ఇస్లాం తొలి కాలంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యం పొందిన అగ్రశ్రేణి సహాబీని పట్టుకున్నామని సైనికులు తమ చక్రవర్తికి రిపోర్ట్ చేశారు. రోమ్ చక్రవర్తి హుజైఫా రజాల్లా అన్హును యగాదిగా చూసి, చూడు, నా దగ్గర ఓ ప్రతిపాదన ఉంది. నువ్వు క్రైస్తవ మతం స్వీకరించి క్రైస్తవునిగా మారితే నీకు నా సామ్రాజ్యంలో భాగస్వామ్యం కల్పిస్తాను. అంతేకాదు, నా కుమార్తెతో నీ వివాహం జరిపిస్తాను. నిన్ను నా అల్లుడిగా చేసుకుంటాను అని అన్నాడు. అప్పుడు హుజైఫా రజాల్లా అన్హు ఇలా అన్నారు: నీ రాజ్యం మొత్తం నాకు ఇచ్చిన, మొత్తం అరబ్ ప్రాంతానికి నన్ను అధిపతిని చేసిన, రెప్పపాటు కాలం నేను ఇస్లాం ధర్మాన్ని వీడేది లేదు అని అన్నారు. దీంతో రోమ్ చక్రవర్తి కోపంగా ఊగిపోతూ, నీకు మరణశిక్ష విధిస్తాను అని అన్నాడు. అవును, ఆ అధికారం నీకు ఉంది, అలాగే కానీ అన్నారు హుజైఫా రజాల్లా అన్హు. ఆగ్రహంతో సైనికుల వైపు చూసిన చక్రవర్తి, ఇతన్ని తీసుకెళ్లి శిలువపై ఎక్కించి మేకులు కొట్టండి. ఒక్కొక్క మేకు కొడుతూ అతని మనస్సు మారిందో లేదో కనుక్కోండి అని ఆజ్ఞాపించాడు. సైనికులు హుజైఫా రజాల్లా అన్హును శిలువపై ఎక్కించి మేకులు కొడుతూ, ఇకనైనా మతం మార్చుకో, బతికిపోతావు అనేవారు. హుజైఫా రజాల్లా అన్హు ఆ బాధను భరిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఇది జరిగేది కాదు అంటూనే ఉన్నారు. ఇదంతా గమనిస్తున్న చక్రవర్తి, ఇతగాడికి ఇలా కాదు, అతన్ని కిందకి దించండి అని అన్నాడు. తర్వాత ఓ పెద్ద గంగాళం తెప్పించారు. అందులో నూనె పోసి మరగబెట్టారు. బాగా మరిగిన తర్వాత ముస్లిం ఖైదీలను హాజరుపరిచారు. హుజైఫా రజాల్లా అన్హు చూస్తుండగానే 2 ఖైదీలను ఆ గంగాళంలో పడేశారు. సలసల కాగే నూనెలో ఖైదీలిద్దరూ ఉడికిపోయారు. వారి మాంసం ఎముకల నుంచి ఊడిపోయింది. చూస్తుండగానే వారిద్దరూ ప్రాణాలు వదిలారు. ఈ భయంకరమైన దృశ్యానికి సభికులంతా చలించిపోయారు. దుష్టుడైన చక్రవర్తి హుజైఫా రజాల్లా అన్హు వైపు చూస్తూ, నీకు ఇదే గతి పడుతుంది అని అన్నాడు. మంచిగా, నేను చెప్పినట్టు క్రైస్తవ మతాన్ని స్వీకరించు అని ఆదేశించాడు. ఓ రాజా, నన్ను ఏం చేసినా నేను ఇస్లాం మతాన్ని, ధర్మాన్ని వదిలేది లేదు అని హుజైఫా రజాల్లా అన్హు ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో చక్రవర్తికి మండిపోయింది. సైనికులకు ఆదేశం ఇచ్చాడు. చక్రవర్తి ఆజ్ఞతో హుజైఫా రజాల్లా అన్హును గంగాళంలో తోసేయడానికి సైనికులు సిద్ధమయ్యారు. ఆ క్షణంలో హుజైఫా రజాల్లా అన్హు కంట కన్నీరు ధారాపాతంగా కురుస్తోంది. ఇది గమనించిన చక్రవర్తి, ఆగండి, అతన్ని కిందకు దించండి, ఆయన మనస్సు మారినట్టు ఉంది అని అన్నాడు. తర్వాత హుజైఫా రజాల్లా అన్హును దగ్గరికి పిలిచి, నీ మనస్సు మారిందా, కంటతడి పెట్టుకుంటున్నావు అని అన్నాడు. అప్పుడు హుజైఫా రజాల్లా అన్హు, ఓ రాజా, నేను ప్రాణభీతితో బాధపడలేదు. నాకు అల్లాహ్ ఒక్క ప్రాణమే ఇచ్చాడు. దీన్ని అల్లాహ్ మార్గంలో అర్పించుకుంటున్నాను. అదే నాకు అల్లాహ్ నా శరీరంలో ఉన్న రోమాలకు బదులుగా ఒక్కొక్క ప్రాణం ఇచ్చినట్లయితే సంతోషంగా ఈ మరిగే నూనెకు ఆహుతుణ్ణి చేసేవాడిని కదా అని అన్నారు. ఈ మాటలు విని చక్రవర్తి విసిగిపోయి
ఇతన్ని తీసుకెళ్లి చెరసాల్లో బంధించండి అని ఆజ్ఞాపించాడు. చాలా రోజుల పాటు హుజైఫా రజాల్లా అన్హుకు అన్నపానీయాలు ఇవ్వకుండా హింసించాడా చక్రవర్తి. అలా ఆకలి బాధతో ఉన్న సమయంలో హుజైఫా రజాల్లా అన్హు వద్దకు పంది మాంసాన్ని, సారాయిని పంపేవాడు. హుజైఫా రజాల్లా అన్హు వాటిని ముట్టుకోలేదు. ఈ విషయం తెలిసిన చక్రవర్తి తన దగ్గరకు పిలిపించి, నువ్వు నేను పంపిన భోజనాన్ని ఎందుకు తినలేదు అని అడిగాడు. నేను ఆకలితో చావనైనా చస్తాను, కానీ ఒక్క క్షణం పాటు కూడా నా చేత ఇలాంటి పనులు చేయించి నువ్వు తృప్తి చెందడం అంటే నేను సహించలేను. నీకు అలాంటి అవకాశం ఇవ్వను అని అన్నారు. చివరికి చక్రవర్తి ఇలా అన్నాడు, నువ్వు నా నుదిట్టన ముద్దు పెట్టు, నిన్ను నీ వాళ్లను విడిచిపెడతాను. దానికి హుజైఫా రజాల్లా అన్హు అంగీకరించి చక్రవర్తి నుదుటిపై ముద్దు పెట్టారు. రాజు కూడా తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అక్కడి నుంచి విముక్తి పొందిన హుజైఫా రజాల్లా అన్హు నేరుగా ఉమర్ ఫారూక్ రజాల్లా అన్హు దగ్గరకు వచ్చారు. ఉమర్ ఫారూక్ రజాల్లా అన్హు ఆయనకు ఎంతో సాదరంగా ఆహ్వానం పలికారు. జరిగింది వివరించమని అడిగారు. హుజైఫా రజాల్లా అన్హు అక్కడ జరిగిన విషయాలు చెబుతూ ఉంటే అది వింటున్న ఉమర్ ఫారూక్ రజాల్లా అన్హు విలపించసాగారు. ఉమర్ ఫారూక్ రజాల్లా అన్హు గడ్డం మొత్తం కన్నీటితో తడిచి ముద్దయిపోయింది. తరువాత ఉమర్ ఫారూక్ రజాల్లా అన్హు ముస్లింలను ఉద్దేశించి ఇలా అన్నారు, మీరంతా హుజైఫా రజాల్లా అన్హు నుదుటిపై ముద్దు పెట్టండి, ఇది మన బాధ్యత. అలా అనడమే కాదు, హుజైఫా రజాల్లా అన్హును ఆలింగనం చేసుకుని నుదుటిపై ముద్దు పెట్టారు ఉమర్ ఫారూక్ రజాల్లా అన్హు.